జరుగుతున్నటువంటి అదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు సమయం ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ చదివేసి ఉంటుంటారు, మీ బైబిల్ పట్టణాలు 2-3 సార్లు అయిపోయినా చదివేసి ఉంటారు, కానీ మరలా సమయం దొరికినప్పుడు చదవండి. అదొక ఎంత చక్కగా ఉండదు. మనందరికీ తెలుసు అహష్వేరోష్ రాజు, తర్వాత వస్తీ, తర్వాత ఎస్తేరు, హదస్స, ఇద్దరు ఒకటే అని మీకు తెలుసు కదా. తర్వాత మొర్దెకై, హేగై అంటే నపుంసకుడు. ఈ 5గురు యొక్క ప్రత్యేకత ఆ గ్రంథంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకముగా ఉన్నది. రాజు చూస్తే లాస్ట్కి 0 ఏమి లేదు రాజుకి. ఆ రాజు ఒక త్రాగుబోతుగా ఈ యొక్క గ్రంథంలో లిఖించబడినది. ఆ రాజు యొక్క భార్య, రాజు తనకున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి సామంత రాజులందరితో ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆయన ఒక రాజు కాదు, కానీ ఆయన చక్రవర్తి, అంటే ఆయన ఒక ఎంపైర్. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే ఆ ఎంపరర్ అందరినీ పిలిపించి ఒక విందు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయన భార్య చాలా చక్కనిది, అందగత్తె. ఆమెను ఒక్కసారి చూడాలని సామంత రాజులందరూ ఆశపడ్డారు. ఆమె పేరు వస్తీ. రాజుకి ఎంతోమంది భార్యలు ఉంటారు, కానీ వాళ్ళలో కిరీటము కలిగినటువంటి క్రౌన్ క్వీన్ మాత్రము ఒక్కరే ఉంటారు. అంటే రాజుకి ఎంతోమంది ఉపపత్నులు భార్యలు ఉన్నప్పటికీ రాజు ప్రక్కన నిలబడి రాణిగా చెప్పబడేది ఒక్క ఆమె. ఆమె ఎవరు అంటే వస్తీ. ఆమెను ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు అంటే ఆమెకున్న అందాన్ని బట్టి, ఆమెకున్న తెలివితేటలను బట్టి, ఆమెకున్నటువంటి సామర్థ్యతను బట్టి. రాజకుమార్తెలు అన్ని రకాలలో ప్రావీణ్యత పొంది ఉంటారు కనుక ఆ దేశానికి, ఆ యొక్క ప్రాంతాలన్నిటికీ ఆమె ఆ యొక్క భర్తకు భార్యగా ఉండటానికి ఆమె తగినదని ఆ రాజు చూసి ముచ్చటపడి ఆమె ఎన్నుకొని ఆమెను క్రౌన్ క్వీన్గా చేస్తే ఆమె ఏం చేసిందో తెలిసిందా? ఈ యొక్క విందుకు రమ్మని కబురు పంపిస్తే ఆమె చక్కగా నా భర్త పిలిచాడని, మనం వంటగదిలో ఎంత పని చేస్తున్నా మన భర్త పిలవగానే అది అక్కడ పెట్టి సిమ్లో పెట్టి వెనక్కి వస్తాం. చాలామంది, కొంతమంది గట్టిగా ఆడిస్తే భర్త ఇంకో పిలవడు. ఇది కొద్ది మంది. అయితే ఈ వస్తీ ఆ సెకండ్ కేటగిరీ. రానంది. ఎందుకు రానందంటే, నీకు రాజులతో ఇక్కడ మీటింగ్ ఉంటే నాకు రాణీలతో మీటింగ్ ఉంది. నువ్వు రాజులందరితో తిని త్రాగి ఆడుతుంటే నాకు ఇక్కడ డ్యాన్స్ కల్చరల్ కిట్టి పార్టీ ఉంది, నేను ఎలా రావాలి? నాకు కుదరదు. నువ్వు మత్తుడవై ఉంటే వారందరి ముందు నా అందాన్ని చూపించుట సబబేనా ఇది? నేను రాను అని కఠినముగా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కోపం వచ్చింది. రాజు మాట తన భార్య వినకపోతే ఇంటిలో ఈసము తక్కువైతే బయట కట్టెడు తక్కువైందంట. అంటే మన ఇంట్లో మనవారు మనం లెక్క చేయకపోతే బయట వారు ఎవరు కూడా మనని లెక్క చేయరు. కట్టెడు అంటే ఎంత? సుమారు ఒక 3-4 కేజీలు అనుకుందాం. ఈసము అంటే ఎంత? ఇంత. అంటే ఇంట్లో ఇంత తక్కువ చేస్తే బయట ఎవరు మనని లెక్క చేయరు అని ఆ రాజును ఆమెను క్రౌన్ క్వీన్గా తీసేయమని చెప్పినప్పుడు రాజు తీసేసి బాధపడుతున్నాడు భార్య లేదు అని. అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారు మరొక సలహా మేరకు అక్కడ ఉన్న వారందరినీ తీసుకొని వస్తే బానిసగా ఉన్నటువంటి పరాయి దేశస్థురాలైనటువంటి యూదురాలైనటువంటి హదస్సాను కూడా తీసుకొని ఆ యొక్క రాజమందిరానికి తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే రాజమందిరానికి తీసుకొని వెళ్ళినదో వాళ్ళ డేటా అంతా ఎంట్రీ చేయాలి. డేటా అంతా ఎంట్రీ చేసినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఓటర్ ఐడీలు, వాళ్ళ రేషన్ ఐడీలు ఇవన్నీ చూశాక ఈమె ఏ ప్రాంతానికి సంబంధించింది? ఇక్కడ స్థానికురాలు కాదు, బానిస, ఈ కులస్తురాలు కాదు, యూదా కులము, ఈ భక్తిలో ఆమె పెరగలేదు, ఆమె వేరే మతస్థురాలు. మరి ఈమెను ఎలా కన్సిడర్ చేస్తారు? కానీ దేవుడు ఆ యొక్క హేగై అనే నపుంసకునిలో ఆయన ఆత్మను ఉంచబట్టి హేగై దృష్టికి ఆమెను చూసిన వెంటనే దయ పుట్టిందంట. ఎవరన్నా జాలితో, అమ్మా నువ్వు మా రాజుకి రాణిగా ఉండురా, నిన్ను చూస్తే నాకు జాలేసిందని అంటారా? రాణిని ఎన్నుకోవాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి. బట్ ఇక్కడ దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క దయ ఆ హేగైలో ఉండుట బట్టి ఆమె మొదట కోటలోనికి అడుగుపెట్టినది. మొదటి దయ ఆమె సంపాదించుకుంది. రెండవది, ఆమె సంతోషంగా నేను రాణినైతున్నానని ఎగురుకుంటూ వెళ్ళలేదు.
బాధగా వెళ్ళింది. ఎందుకంటే ఆమె దేవుణ్ణి కొలుచుకుంట సాధ్యపడదు, ఆమె తన స్వజనులతో ఉండుట సాధ్యపడదు, ఆమెకు నచ్చిన ఒక చిన్న క్యూట్ లైఫ్ ఆమె లీడ్ చేయటం సాధ్యపడదు, తన భర్తతో సరదాగా బయటకు వెళ్ళి రావటం కుదరదు. ఎందుకంటే తన భర్త రాజు, తన భర్తతో చక్కగా నోట్లో అన్నం ముద్దలు పెట్టడం తినదు. ఎందుకంటే రాజుకు పెట్టాలంటే ముందు పక్కన వారు తిని అందులో ఏది హానికరమైంది లేదు అంటే తినాలి. ఎంతో కఠినమైన పరిస్థితి. తనకి సంతోషం ఇచ్చి తన భర్తని ముద్దు పెట్టుకోవటానికి కుదరదు. ఎందుకంటే రాజుకి ఇష్టమైనప్పుడే రాణి రావాలి. ఇలాంటి ఎన్నో సందర్భాలలో రాణి కావటానికి సామాన్యమైన స్త్రీకి సాధ్యపడిద్దా? సాధ్యపడదు. ఎందుకంటే సామాన్యులు ఆ కఠినమైన పరిస్థితులను ఉంచలేరు. మనం అనుకుంటాం అన్నీ ఉన్నా, అరే చక్కగా మన లైఫ్ను మనం ఇలా లీడ్ చేస్తే బాగుండే అనుకుంటాం. పెద్దగా ఉండాలి అని నేను ఆశపడి డబ్బులు సంపాదించిన చివరికి మన భర్త మనకి ప్రేమగా, కష్టం వచ్చినప్పుడు ఒక షోల్డరు, సంతోషం వచ్చినప్పుడు ఒక హగ్, కిస్, మంచి పద్ధతిలో నేను చెప్తున్నాను. మీరందరూ పెద్దవాళ్ళు, నా అంత పిల్లల్ని కలిగిన వారు కనుక మంచిగా ఇటువంటివన్నీ ఉంటే ఆ హృదయము, ఆ కుటుంబము చాలా హ్యాపీగా ఉంటుంది. అది లేకుండా చిరుబుర్లాడుతూ ప్రతిదానికి ఒక స్కెడ్యూల్ ఉండి, ఒక టైం ఉండి, ఇది ఈ టైంలోనే చేయాలి, ఇది ఇలాగే చేయాలంటే ఆ ఎమోషన్స్ అన్నీ ఏమవుతాయి? చిరాకుగా, ఫ్రస్ట్రేషన్గా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి ఆమెకు సంతోషం లేదు. అందరూ అందముగా ఈ ముక్కు పొడుగు పెట్టుకుంటే నేను మెరుస్తా, ఈ డైమండ్స్ వేసుకుంటే నేను మెరుక్కుమంటాను, ఈ క్రీమ్ రాసుకుంటే బాగుంటానని వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా ఈమె మాత్రం ఏమీ లేకుండా హేగే ఏం చెప్తే అది మాత్రమే చేస్తుంది. అయితే ఒకరోజు రాజు చూడటానికి స్వయంవరానికి వచ్చినప్పుడు అందరూ అన్ని రీతుల్లో తయారైనప్పటికీ ఎవ్వరికీ ఆ యొక్క రాజు దృష్టికి చేరుకోలేకపోయారు. కానీ ఈమెను చూస్తే దయ పుట్టినదంట. మొదట ఆ యొక్క హేగైకి దయ పుట్టినది, రెండోది రాజుకి దయ పుట్టిందంట. అంటే జాలితో భార్యని ఎన్నుకుంటారా? అమ్మా పెళ్లి చూపుల్లో నిన్ను చూడగానే జాలేసింది, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎవరన్నా అంటారా? అదే ఎవరన్నా మా మాట మనం అలా చూడగానే నాకు మనసులో ఏదో అనిపించాలి, నాకు నువ్వే కరెక్ట్ అనుకోవాలి, మీరిచ్చే వెయిట్ గట్టిగా ఉండాలి, వెనకాల బాగా ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అప్పుడు నాకు ప్రేమ పుడుతుంది. కానీ ఇక్కడ రాజు ఆమెను చూచిన వెంటనే దయ పుట్టి ఎలా చేశాడంటే క్రౌన్ క్వీన్గా చేశాడు. ఇంతటితో స్టోరీ అయిపోలేదు. ఇప్పుడు మొదలైంది క్రైస్తవ జీవితము. ఆమె దృష్టిలో మనం కంపేర్ చేసుకొని చూస్తే ఎప్పుడైతే ఆమె రాణి అయినదో వెంటనే శోధన మొదలైనది. తన ప్రజలందరూ చనిపోబోతున్నారు.